నరదృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయి అనేది పెద్దల మాట. దృష్టిదోషం ఉన్న వాళ్ళకి ఇంట్లో తరచూ గొడవలు పడటం, అనారోగ్య పాలు అవ్వటం, వ్యాపారాల్లో వృద్ధి లేకపోవటం, ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దృష్టిదోషాలు తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానాన్ని చేస్తే దృష్టిదోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇలా చేస్తే శుభ ఫలితాలను చూడవచ్చు. వ్యాపారం చేసే చోట దృష్టిదోషం తొలగిపోవాలి అంటే నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమని అద్ది వాకిలికి ఇరువైపులా ఉంచితే మంచిది. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం కూడా మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి, పసుపు, అత్తరు గోమూత్రంలో కలిపి వ్యాపారం చేసే చోట చల్లితే దృష్టిదోషాలు తొలగిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది. రుణబాధలు ఎక్కువగా ఉన్నవారు వినాయకుడికి అర్చన చేయించడం మంచిది. వినాయకుడికి అర్చన చేసిన తర్వాత కొబ్బరికాయలో నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగిస్తే కూడా శుభ ఫలితాలను చూడవచ్చు. శ్రీమాత్రే నమః.